జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఏటిమగులో ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా శనివారం పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఫోర్ట్ సిఐ సునీల్ కుమార్, వన్ టౌన్ సిఐ నాగదుర్గారావు ఆధ్వర్యంలో గార్డెన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఇళ్లను 360 వ్యక్తులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. 120 వాహన అవతానికి చేయగా సరైన పత్రాలు లేని 80 వాహనాలు గుర్తించడం జరిగిందని, వాటిలో 20 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టైం నాలుగు అలా తీసుకొచ్చేస్తే అయిపోయినట్టే. బండి లేదురా. ఈరోజు కాకినాడ పట్టణంలో ఏటిమగ గ్రామంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏదైతే మాదక ద్రవ్యాలు నియంత్రణ నిమిత్తమో ఆపరేషన్ వజ్రప్రహార్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ సిటీ పోలీస్ సిబ్బంది అంతా కూడా జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి యొక్క ఆధ్వర్యంలో మా ఏఎస్పీ దేవరాజు పాటిల్ ఐపీఎస్ గారి యొక్క పర్యవేక్షణలో కాకినాడ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4th టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సిబ్బంది అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ మాదక ద్రవ్యాల నియంత్రణ నిమిత్తము భారీ ఎత్తులో ఈ యొక్క నియంత్రణ నిమిత్తము కాకినాడ పట్టణంలో ప్రతి వారము కార్డన్ సెర్చ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఏటిమగ గ్రామంలో చేయడం జరిగింది. దాని నిమిత్తము గ్రామంలో గల ప్రతి ఇంటిని, ప్రతి ఏరియాని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చెక్ చేయడం జరిగింది. ఆ ఇళ్లలో ఏమైనా గంజాయి వంటి లేకపోతే సారా కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ యొక్క కార్డన్ సెర్చ్ నిర్వర్తిస్తూ ప్రస్తుతం ఇది కంప్లీట్ చేసి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే యువతకు చెప్పేది ఏంటంటే ఈ గంజాయి బారి నుండి పడకుండా ఉండాలనే యొక్క పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశము. దానిలో నిమిత్తమే ప్రతి యువతకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవాలని పిలుపు ఇవ్వడం ద్వారా ఈ యొక్క ఇక్కడ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. ఏదైనా సమాచారం ఉంటే ముఖ్యంగా ఈ గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎవరైనా సేవించినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాని మీద ఎఫెక్ట్ ఉందని తెలిస్తే మాకు వెంటనే సమాచారం చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబరు 1972 దానికి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా డైల్ 112 దానికి సమాచారం అందిన ఎప్పుడు పడితే అప్పుడు మా యొక్క సిబ్బందిని ఇమీడియట్గా ప్రాంతాన్ని పంపించడం, ఆ మాదక ద్రవ్యాలు కానీ ఇంకా ఏమన్నా చెడు వ్యసనాలకి బానిస అవుతున్న యువతను కూడా మేము కంట్రోల్ చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. సొసైటీ మాకు సహకరించాలి ముఖ్యంగా మా యొక్క విన్నపము. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క యువత కూడా మేల్కొని ఈ యొక్క గంజాయి బారి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలని, గంజాయిని రాష్ట్రం తరువు కొట్టాలని మా యొక్క డీజీపీ గారు యొక్క ఆదేశాలు. అదేవిధంగా మా ఈగల్ ఐజీ సార్ రవికృష్ణ గారు కూడా దీనికి ప్రత్యేకంగా నెట్వర్క్ పెట్టి ప్రతి విలేజ్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి యూత్ని అంతా కూడా మేల్కొనలాగా చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లా స్థాయిలో కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన టీమ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఈ టీమ్స్ కూడా డే అండ్ నైట్ కూడా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఈ మత్తు పదార్థాలు కాల్చడానికి కానీ, సరఫరా చేయడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా
అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఐసోలేట్ ఏరియాలను కూడా గుర్తించి కొన్ని ప్రాంతాలని ఆ ఏరియాలో ముమ్మరంగా దాడి చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిస్టమ్ రొటీన్ గా జరుగుతుంది. దీనికి ఈగల్ టీము, ఒక జిల్లాకు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి సిబ్బంది కూడా దీనికి పనిచేస్తున్నారు. దయచేసి యూత్ అటువంటి వీటిల్లో ఇరుక్కోకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఇది ఒక్కసారి NDPS ఈ మారక ద్రవ్యాల కేసుల్లో పడితే జీవితాలు నాశనం అయిపోతుంది. చదువుకునే వాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, అదేవిధంగా యూత్ కూడా దీని బారి నుండి తప్పించుకోవాలని, ఈ బారిలో పడకుండా ఉండాలని, ఈ చట్టాలు కఠినమైనవి, నాన్ బెయిలబుల్ కేసులు. ఒక్కసారి జైలుకి పోతే మళ్ళీ వాళ్ళ జీవితం స్మాష్ అయిపోద్ది, చదువులో ఇబ్బంది పడతారు, జీవితంలో పైకి రాకుండా పోతారు. కాబట్టి అందరూ కూడా ఇది గ్రహించి, తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లల్లో వస్తున్న మార్పుల్ని వాళ్ళు నిత్యం చేసే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని కూడా ఎప్పటికప్పుడు గ్రహించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ సెంటర్ కానీ తెలియజేస్తే వాళ్ళలో మార్పు తేగలమని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కృషిని అందరూ కూడా గ్రహించి డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క ఆపరేషన్లో భాగంగా మాకు ఇంచుమించుగా ఒక 20-30 బళ్ళు, ఎటువంటి రికార్డు లేని బళ్ళు కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఆ బళ్ళను కూడా మేము ఒక్కసారి ఆ రికార్డులు అవి పరిశీలించి ఈ కరెక్టా కాదో చూసిన తర్వాత వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగలం. లేని బళ్ళకు జరిమానా కూడా విధిస్తాం.